నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! ఆ! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. గురుగారు ఇప్పుడు మనకి 2026 సంవత్సరం కొత్త సంవత్సరం గాబట్టి, మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? మిథున రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. సూపర్ ఫాస్ట్. ఎందువలనంటే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. ఆదాయాలు లాస్ట్ ఇయరే ఎక్కువైపోయినాయి. హ్మ్. అసలు ఈ సంవత్సరం పెరగకూడదు వాళ్ళకి. కానీ అయ్యో! ఆ! గురుడు బాగున్నాడు మంచి స్థానంలోకి. 2 జూలై 2026 నుంచి వద్దంటే డబ్బు ఈళ్ళకి. హ్మ్. తర్వాత నూతన వస్త్రాలు, నూతన బంగారాలు, తర్వాత భార్యాభర్తల మధ్య ఇంతకుముందు అంత కీచులాడుకుంటూ ఉంటారనమాట. 2025లో. మనం చెప్తూ వస్తున్నాం కదా వీడియోల్లో, అమ్మ ఎవరి పని ఆళ్ళు చేసుకోండి ఎందుకీ ఫైటింగ్‌లు వేస్ట్ అని. దీని యొక్క ప్రభావం ఇంపాక్ట్ మిథున రాశి వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. భర్త పని భర్త చేసుకుంటున్నాడు, భార్య పని భార్య చేసుకుంటున్నారు. సో, నో కాన్‌ఫ్లిక్ట్స్, నో హ్మ్. యుద్ధాలు. హ్యాపీగుంటారు. మిథున రాశి వాళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు లేవు. మంచిగుంది. ఇకపోతే మిథున రాశి వాళ్ళకి ఒక సీక్రెట్ కోరికుంటుంది. మేము విదేశాలకెళ్ళిపోవాలా, మేము విదేశాలకెళ్ళిపోవాలా అని ఉంటుంది. అందరూ ఎళ్ళిపోతారు. ఆల్రెడీ మిథున రాశి వాళ్ళ బ బ వాళ్ళ సోదరులు వీళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిపోయారు. కాకపోతే ఒక అసంతృప్తి ఉంటుంది కూడా హ్మ్. మిథున రాశి వారికి ఈ సంవత్సరం 2026లో. మా అత్తగారులకు బాగా వండి పెడుతున్నాం. మా ఆడపడుచులకు బాగా వండి పెడుతున్నాం. కానీ మమ్మల్ని ఏమి అడగకుండా, కన్సల్ట్ చేయకుండా వీళ్ళు పనులు చేసేసుకుంటున్నారు. మమ్మల్ని అడగాల ఇంటి కోడలు కాబట్టి అని అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి కూడా పోతుంది ఈ సంవత్సరం. అత్తగారులు, ఆడపడుచులు అందరూ కూడా అడిగి, అడిగి బాగా చేస్తారు. అలాగే భర్తను వదిలేసి అత్తగారితో షాపింగ్‌కెళ్ళిపోతారు కొత్త కోడళ్ళు. హ్మ్. అంత అత్తా, కోడళ్ళ మధ్య అంత అనుబంధం అన్యోన్యత. ఎక్కువైపోద్ది. నో భర్త, ఆల్ అత్త. ఓకే. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులు ఈ యొక్క పుస్తకాలు తెగతీసి చదివేస్తారనమాట. ఇంతవరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ తిరిగేవారు. హ్మ్. స్కూళ్ళు, కాలేజీలు, మాస్టార్లు బాగా చదివే పిల్లల చుట్టూ తిరిగితే చదువొస్తది. మన జ్యోతిష్కులు గుళ్ళ చుట్టూ తిరగండి, గుళ్ళ చుట్టూ తిరగండి చదువొస్తుందంటే ఎన్నాళ్ళు తిరిగారు. ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చేస్తది మిథున రాశి హ్మ్. వాళ్ళకి. వద్దంటే పుస్తకాలు తీసి, వద్దంటే మార్కులు. తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు పిల్లల్ని చూసి. ఆ తర్వాత సినీ రంగంలో ఉన్న సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా సన్మానాలు, గౌరవాలు. హ్మ్. ఇక సినిమా హీరోలు కనుక చూసుకున్నట్లయితే హీరోయిన్‌లు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. అన్ని సినిమాలు సూపర్ హిట్. టెక్నికల్ స్టాఫ్ అండ్ వీళ్ళకున్నటువంటి
ఈ యొక్క కెమెరా, ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా డెవలప్‌మెంట్, ఫుల్ సక్సెస్, టీమ్ వర్క్. అసలు మిథున రాశి వారికి ఏది అడ్డు లేదు 2026 సంవత్సరంలో. ఆ అంతా విధంగా ఉంటుంది. ముందుకెళ్ళిపోవడమే, వెళ్ళిపోవడమే. రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండొచ్చండి మిథున రాశి వారికి? 2025 సంవత్సరం కంటే కొంచెం పెరుగుతుందంతే మిథున రాశి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు బిల్డర్లు, లేఅవుట్లు, రోడ్లు వేసినటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ఒక 5% పెరుగుతుంది. హ్మ్. పెద్దగా ఏం పెరిగిపోదు. వ్యాపారాలు. వ్యాపారాల్లో మనము ఈ బంగారం షాపులు రన్ చేసేటటువంటి వాళ్ళు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, చేపల రొయ్యల బిజినెస్‌లు, హ్మ్. ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌లని ఫారెన్ ఎక్స్‌పోర్ట్స్, మందులు, డ్రగ్స్ అంటే పిచ్చి పిచ్చి డ్రగ్స్ కాదు. అమెరికాకి పౌడర్లు, మెడికల్ పౌడర్స్ పంపుతారు లీగల్‌గా. అలాంటి వ్యాపారాలు. ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. పుస్తకాల షాపులు పెట్టినోళ్ళు, జెమ్స్ కాస్మెటిక్స్, 0 గ్రామ్ బంగారం, 1 గ్రామ్ బంగారం హ్మ్. అంటారు కదా! ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా చాలా బావుంటాయి. అండ్ ఎక్కువగా ఈ సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అయి తెగ పెరుగుతాయి. చెవుల్లో పెట్టుకుంటారు కదా! అవును. హ్మ్. ఇయర్ బడ్స్. ఇయర్ ఫోన్. అవి పిచ్చ బిజినెస్. అస్సలిక మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎవరు కూడా ఫోనుల్లో ఇలా చూడడం ఉండదు. అంతే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోవడం, వెళ్ళిపోతా ఉంటారు స్కూళ్ళకి, కాలేజీలకి, రోడ్ల మీద. అయితే అండి మిథున రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు? ఎలాంటి విషయాల్లో కలిసొచ్చే అవకాశం ఉంది? మిథున రాశి వాళ్ళు మనం చెప్పేది వినరమ్మా. వాళ్ళు చెప్పేది మనల్ని వినమంటారు. అంటే ఇంటలెక్చువల్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, అంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, గృహిణులు, వాళ్ళ మాటలు కూడా భర్తలు వినాలి. అందువలన ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుంటది వింటే. అవును. వాళ్ళేం చేయాలి ఆ పరిహారాలు అంటే, మిథున రాశి వారికి రాహుబలం లేదు. హ్మ్. రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి, పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమః అంటూ చేయాలి. అసలు వాళ్ళ జాతక చక్రంలో ఇదంతా మనం కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద చెప్పేటటువంటి రాశి ఫలితాలివి. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఐదో ఇంట్లో కనుక రాహు ఉంటే, వాళ్ళు చెప్పేదే భర్త జీవితాంతం వినాలా, అత్తగారులు, ఆడపడుచులు వినాలా. అందువలన ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ధూమావతి అమ్మవారు ఓం ధూమావత్యై నమః అంటూ ధూమావతి అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటూ పాయసాన్నాన్ని మనం నివేదన చేస్తూ అమ్మవారికి హ్మ్. చక్కగా పేదవారికి, అనాథ పిల్లలకి, వికలాంగులకి, ముఖ్యంగా సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేయాలి. మిథున రాశి వారు మీడియం హైట్ ఉంటారు. పొడుగవ్వాలని ఆశ ఎక్కువ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ గురుచరిత్ర చదివితే పొడుగు అనుకోకుండా పొడుగు అయిపోతారు కూడా. కాబట్టి ఈ కోరికలతో పాటు పొడుగు కూడా అయిపోతారు. హ్మ్. ఈ విధంగా వాళ్ళ యొక్క సర్వ కోరికలు తీరిపోతాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.